హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రైస్ అండి. బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ లో పెడితే పిల్లలు బాక్స్ ఖాళీ చేసుకొచ్చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరు ఫిదా అయిపోవాల్సిందే ఈ టమాటా రైస్ కి. ఇప్పుడు ఈ టమాటా రైస్ కోసం మనం ముందు రైస్ని అయితే తీసుకుని నానబెట్టుకోవాలండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ తీసుకున్నాను. సుమారు 300 ml అనమాట. దీన్ని నానబెట్టుకోవాలి ముందుగానే. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను బాస్మతి రైస్తో చేసుకున్నాను. క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నానబెట్టుకుని. దీనికోసం 5 టమాటాలు తీసుకున్నాను. నేను తీసుకున్న రైస్కి ఇలా మీడియం సైజు 5 టమాటాలు తీసుకున్నానండి. వీటిని మనం నీట్గా క్లీన్ చేసుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ వేసుకుని. ఈ టమాటాల్లోనే మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కారానికి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 5-6 వేసుకోండి. నేను తీసుకున్న మిరపకాయలు కారంగా ఉంటాయి కాబట్టి 4 తీసుకున్నాను. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకుని ఈ వాటర్లో వేసుకోవాలి టమాటాలతో పాటు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ టమాటాలు పెట్టుకుని బాయిల్ చేసుకోవాలండి. మనకి పైన టమాటా మీద ఉన్న తక్కువ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. 10 to 15 minutes పడుతుంది. తర్వాత నేను నైట్ నా దగ్గర ఉన్న బీన్స్ని నానబెట్టుకున్నానండి. బఠానీలు, పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి నానబెట్టుకున్నాను. బాగా పచ్చి ఉంటాయి కదండి. ఫ్రెష్గా అయితే అవసరం లేదు, నానబెట్టుకో అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇవి పచ్చివి కాదు. సో అందుకే నేను నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తీసుకుని ఇలాగా వీటితో పాటు కుక్ చేసుకుంటున్నాను. ఇవి కుక్ అయిపోతున్నాయని ఒక 5 minutes ముందు వేసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ కుక్ చేయవసరం లేదు బఠానీలు. ఇలా మనకి కుక్ అయిపోతున్నాయి చూడండి. ఇప్పుడు టమాటాలు అనేవి పైన తొక్క అనేది వచ్చేస్తుంది మనకి. ఇలా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి వాటర్ తీసేసి. తర్వాత మనం చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కని తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి తొక్క అనేది. చాలా ఈజీ రెసిపీ అండి. ఇలాంటి టమాటా రైస్ చేసి పెడితే పిల్లలు మిమ్మల్ని వీక్లీ 1 time అయినా మిమ్మల్ని అడుగుతూ ఉంటారనమాట. మా హర్షికి అయితే చాలా ఇష్టం. వాడే అడిగాడండి టమాటా రైస్ చేయమని. వాడి కోసమే చేశాను నేను. చాలా బాగుంటుందండి. పిల్లలు లంచ్ బాక్స్లో పెడితే ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ సింపుల్ రెసిపీ అండి. మనకు బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుందండి. బిర్యానీని అయితే అందరూ లైక్ చేస్తారు. ఇలా చేసుకుంటే ఈ టమాటా రైస్ని కూడా బిర్యానీ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ టమాటాకు కూడా ఫ్యాన్స్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ ఈ టమాటాలని మనం తొక్క తీసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఎల్లుల్లిపాయలు తొక్క తీసుకుని ముందే వేసేసుకోవచ్చు బాయిల్ చేసే ముందు. ఒకవేళ తీయకపోతే బాయిల్ చేసిన తర్వాత ఈజీగా మనకి తొక్క అనేది వచ్చేస్తుంది. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మెత్తటి ప్యూరీ లాగా మనం ఈ టమాటాలని పేస్ట్ చేసుకోవాలి. రైస్ కోసం ఎసరు పెట్టుకోవాలండి. నాకు ఆల్రెడీ టమాటా ఉడికించిన వాటర్ అయితే 1 glass ఉన్నాయి. నేను 1.5 glass రైస్ కి 3 glasses వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్ తో కలిపి నెక్స్ట్ మనం ఈ టమాటా రైస్ కోసం ఫ్రై చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమాటా, అలాగే బఠానీ కూడా ఉడకబెట్టుకున్నాను కదండి, అవి జీడిపప్పు తీసి పక్కన పెట్టుకుని వేరే పక్కన స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 tablespoons. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో జీలకర్ర, అలాగే బిర్యానీ మసాలాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగం, అలాగే బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే టమాటా ముక్కలు అవి కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి బఠానీ అలాగే జీడిపప్పు కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. మనకి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు టైం లేకపోతే ఇలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు అనమాట. చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. మీకు ఆ ప్యూరీ ఎక్కువైపోద్ది అనుకుంటే తీసుకుని వేరే కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చండి టమాటా ప్యూరీని. మీరు తీసుకునే రైస్ తక్కువ ఉండి ప్యూరీ ఎక్కువైతే కనుక, లేదు మాకు ఇష్టంగా తింటాము గ్రేవీలా ఉంటే బాగుంటుంది అనుకుంటే మొత్తం ప్యూరీ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే చిటికెడు పసుపు, అలాగే
ఒక 1 ½ టేబుల్ స్పూన్ సాల్టు, 1 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. మనం కారం అనేది వేయనవసరం లేదు. ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం కదండీ! సరిపోతుంది కారం. నెక్స్ట్ మనకి చూడండి పక్కన పెట్టుకున్న ఎసరనేది మరిగిపోతుంది. ఇలా మరుగుతున్న ఎసరుని తీసుకొచ్చి ఈ టమాటా ప్యూరీలో వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి ఇలాగా. తర్వాత సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ చూసుకొని. మనకి చూడండి కుతకుతలాడుతుంది కదండీ! వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి. మనం నానబెట్టుకున్న రైస్‌ని వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవడమే. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి అలాగా. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు కొంచెం దగ్గర పడుతుందండి. ఒకసారి కలుపుకోవాలి. చూడండి మనకి పేస్ట్ అనేది పైకి తేలిపోయింది కదా! కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనకి కొంచెం దగ్గర పడుతుంది. రైస్ మనకు కుక్ అయిందో లేదో చూసుకోవాలండి. కుక్ అవ్వకపోతే వాటర్ కూడా ఉన్నాయి కదండి కొంచెం. ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి మొత్తం వాటర్ అనేవి ఎగిరిపోయి మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది టమాటా రైస్. చూడండి చాలా గుమగుమలాడుతూ ఆ టమాటా రైస్ చేసినంత సేపు బిర్యానీ ఎంత స్మెల్ వస్తుందో అంత డబుల్ స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి బాక్స్ అయితే పెట్టేశాను. చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.